అంకిత్ పాండే అనే ఒక పర్సన్ జొమాటోలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాడు. సో ఆర్డర్ పెట్టుకుని ఒక కొద్దిసేపటికి ఒక డెలివరీ పర్సన్ ఫుడ్ ఇవ్వడానికైతే వస్తాడు. అయితే ఆయన ఆల్రెడీ 1, 2 సార్లు ఇంతకుముందు వచ్చాడు కాబట్టి కాస్త ముఖ పరిచయం అయితే ఉంది. అయితే ఆయన ఫుడ్ ఇచ్చేటప్పుడు ఈయన గమనించిన విషయం ఏంటంటే ఆయన చేతులు వణుకుతా ఉన్నాయి. బయట వర్షం కూడా పడతా ఉంది. ఈయన అంటారు, రండి లోపల కాసేపు కూర్చోండి అని చెప్పేసి అని అంటాడు. రెయిన్ కోట్ బయటనే ఉంచేసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. వణుకుతున్న గొంతుతో అంటాడు, అన్న దాహం వేస్తూ ఉంది, కాస్త నీళ్ళు ఇస్తారా అని. ఈయన నీళ్ళు ఇచ్చేటప్పుడు గమనించిన విషయం ఏంటంటే ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి అండ్ ఏడ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. నిమ్మలంగా పక్కన కూర్చొని అడుగుతాడు, విషయం ఏంటి, ఏమైంది అని. అన్న లేదు, మా అమ్మ ఇట్లా మెట్ల నుంచి జారి పడిపోయింది, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మకి ఎట్లుందో అని చెప్పేసి నాకు భయం అవుతా ఉంది, అమ్మ ఎమర్జెన్సీలో ఉంది, నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న, ట్రైన్ 11 గంటలకు ఉంది, దగ్గర నేను మా ఊరికి వెళ్ళాలంటే 30 గంటల టైం పడుతుంది, నాకు భయం అవుతా ఉంది అని చెప్పేసి ఏడ్చుకుంటే చెప్తాడు. మరి ఇంతకేమన్నా తిన్నావా పొద్దున్న నుంచి అంటే లేదన్నా ఏం తినలేదు, నాకు ఆకలి వేస్తలేదు అని. నువ్వు మంచిగా ఉండాలి కదా, ముందైతే మీ అమ్మవారికి వెళ్ళాలంటే అని చెప్పేసి ఏ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడో ఆ ఫుడ్ అతనితో అయితే తినిపిస్తాడు. తినిపించే టైంలోనే నేను ఒక 4,000 రూపాయలు పెట్టి వాళ్ళ ఊరికి ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేస్తాడు. అన్నం తినడం అయిపోయిన తర్వాత నేను మీ ఊరికి వెళ్ళేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన, ఇంకా పద ఎల్లు నువ్వు అని అంటే, అన్న నాకు ఆ ట్రైన్ ఆ విమానం ఎట్లా ఎక్కాలో తెలియదు, ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో తెలియదు, అక్కడ ప్రాసెస్ ఏంటో తెలియదు అని చెప్పేసి కంగారు పడతా ఉంటాడు. సరే నేను వస్తా పద అని చెప్పేసి ఈయననే ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించి నిమ్మలంగా పోయినా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తాడు. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత మరునాటి రోజు అతని నుంచి ఫోన్ వస్తుంది, అన్న నేను మా ఊరికి వచ్చిన 30 గంటల్లో వచ్చేది 2 గంటలలోనే వచ్చిన, మా అమ్మని చూస్తే మా అమ్మ మంచిగానే ఉందన్న, డాక్టర్లు కూడా ఏం పర్లేదు అని చెప్పారు, ఇప్పుడు నాకు నిమ్మలంగా ఉంది, మీరు ఇచ్చిన 4,000 రూపాయలు నేను మీకు వెనకకి ఇచ్చేస్తా అన్న ఊరు నుంచి రాగానే. అప్పుడు నేను అంటాడు, 4,000 రూపాయలు వెనకకి ఇస్తావు అని చెప్పేసి నేను నీకు ఈ సాయం చేయలే, నువ్వు నా తమ్ముళ్ళు లాంటోనివి అని అనుకొని నీకు ఈ సాయం చేసిన, అండ్ అమ్మ కోసానికి అని చెప్పేసి సాయం చేసిన, అమ్మని మంచిగా చూసుకో అని చెప్పిండు.